ఇది హెచ్సిఎఫ్ యొక్క పార్ట్ 2, హెచ్సిఎఫ్ పార్ట్ 2 వీడియో. ఇది సేమ్ ఎగ్జాంపుల్ 6,24. నేను ఇక్కడ ఎల్సిఎంకి సేమ్ నెంబర్ తీసుకున్నా, హెచ్సిఎఫ్కి సేమ్ నెంబర్ తీసుకున్నా. దీనివల్ల ఏమవుతుందంటే కంపారిజన్ తెలుస్తుంది మీకు. హెచ్సిఎఫ్లో ఎలా వస్తుంది, హెచ్సిఎఫ్లో ఎల్సిఎంలో ఎలా ఉంటుంది, హెచ్సిఎఫ్లో ఎలా ఉంటుంది అనేది మీకు దీనికి డిఫరెన్స్ తెలుస్తా అని చెప్పేసి సేమ్ నెంబర్ తీసుకున్నా. పార్ట్ 1లో మనం హెచ్సిఎఫ్ ఒక జనరల్ మెథడ్ చేసాం. ఇప్పుడు హెచ్సిఎఫ్ డివిజన్ మెథడ్. ఇది డివిజన్ మెథడ్ ఎలా చేస్తా అంటే 2 వేస్లో చేయొచ్చు. 6,24 సేమ్ ఎల్సిఎం లానే చేయొచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే హెచ్సిఎఫ్లో ఒకే నెంబర్తో ఈ రెండు డివిజన్ అయిపోవాలి, డివైడ్ అయిపోవాలి. 2 3 6, 2 1 2, 2 2 4. తర్వాత 2 టేబుల్లో 3 పోదు, 12 మాత్రం పాజిబుల్ అవుతుంది. కానీ అది ఎల్సిఎంలో ఏమవుతా అంటే ఇక్కడ 2 టేబుల్తో 3 అలా రాసుకుంటాము, 2 6 12 చేస్తాం. అది ఎల్సిఎంలో. కానీ ఇక్కడ హెచ్సిఎఫ్లో ఏంటంటే ఈ రెండు ఒకే టేబుల్లో పోవాలి. ఈ రెండు ఒకే టేబుల్లో 2 టేబుల్లో పోవు, 3 టేబుల్లో పోతాయి. 3 1 3, 3 4 12. నెక్స్ట్ ఈ 1,4 అనేది ఒకే టేబుల్లో పోతుంది. అది 1 టేబుల్. 1 1 1, 1 4 4. వీటి యొక్క మల్టిపుల్ రాసుకుంటే 2 × 3 × 1 రాసుకున్న ఒకటే, రాసుకోకపోయినా ఒకటే. 2 3 6. ఇక్కడ చూడండి, ఈ మీరు చేసినది కరెక్ట్గా కాదు తెలుసుకోవాలంటే ఈ 6తో ఇక్కడ వచ్చిన వాటిని మల్టిపుల్ చేయండి. 6 1 6 చేస్తే పైన 6 వచ్చింది. 6 4 24 చేస్తే ఇక్కడ 24 వచ్చింది. అప్పుడు 6,24 యొక్క హెచ్సిఎఫ్ 6,24 యొక్క హెచ్సిఎఫ్ ఎంత అంటే 6. ఇంకో మెథడ్ చూడండి, డివిజన్ మెథడ్. ఎట్లా అంటే డివిజన్లో ఇదొక మెథడ్, డివిజన్లో ఇప్పుడు చెప్పేది రెండో మెథడ్. ఈ 6తో ఈ 24ని డివైడ్ చేయండి. 6 4 24 వచ్చిందా? అంటే ఒకే టేబుల్తో దీన్ని చేసినాం. 6 టేబుల్తో దీన్ని చేసినాం. ఫర్ సపోజ్ ఈ డివిజన్ మెథడ్ని ఇంకోలాగా తీసుకుంటే, వేరే నెంబర్ తీసుకుంటే 79 తీసుకుంటాం. 24, 79 తీసుకుంటే ఈ 24 టేబుల్తో ఈ 79ని మల్టిప్లై చేస్తే 24 3 72 అవుతుంది. 72 అంటే ఇక్కడ ఏమొస్తుంది, మైనస్ చేస్తే 9 - 2 7, 7 - 7 0. కానీ ఈ 7తో ఇక్కడ వచ్చిన ఈ 7తో మనం ఏం చేయాలంటే మనం డివైడ్ చేయాలి. దేన్ని డివైడ్ చేయాలి? ఇక్కడ ఉన్న 24ని డివైడ్ చేయాలి.